అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెడికల్ కాలేజీలు కట్టకుండా రిషికొండలో భవనాన్ని కట్టి 500 కోట్లు వృధా చేశారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. అది ఇప్పుడు వైట్ ఎలిఫెంట్లా మారిందని తప్పుపట్టారు. దీనిపై జగన్ స్పందించారు. తాము కట్టిన భవనం ఇప్పుడు వైజాగ్కు ఆణిముత్యంలా మారిందన్నారు. కానీ చంద్రబాబు యోగా డే పేరుతో ఒక్కరోజే 330 కోట్లు వృధా చేశారని ఆరోపించారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం ఒకరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది.